అదేగో కేసీఆర్ జన్మదినం రేపు వివిధ కార్యక్రమాలు బిజీలా ఉండే అవకాశం ఉంది కానీ మా ఆశ్రమం తరఫు నుంచి కేక్ కట్ చేయి. కేక్ కటింగ్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ కేసీఆర్ సార్, హ్యాపీ బర్త్డే టు యూ కేసీఆర్, హ్యాపీ బర్త్డే టు యూ కేసీఆర్ సార్. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, ఇప్పటికి కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ముందు మీరు థ్యాంక్ యూ అమ్మ. కొంచెం నేను పువ్వులు పెట్టాను తప్పనే పెడతా. మీ చేతి నుంచి ఆమెకి సోప్స్ కూడా అమ్మా, డెటాల్ మా నుంచి డెటాల్ మెడికల్ ఫీల్డ్ ఉన్నారు కాబట్టి సంతోషం, సంతోషం. 5 డబ్బాలు తెచ్చినా మళ్ళా మీకు అంతా అన్ని కలిసి ఒకటి అంతేనా? అమ్మా మెల్లగా రా పెద్దమ్మ. ఎట్లుంది ఆరోగ్యం, ఎట్లుంది పెద్దమ్మ? మంచిగా ఉన్నాం. బాగా ఉండాలి కూడా మీరు ఇంకా. ఎక్కువైపోయింది. ఖజూర్ అట్లా పోయి కొంచెం ఢిల్లీ రాజా తుండి తెస్తాను సార్, మీరే కేక్ తింటలేరు. అమీర్ భాయ్ ఇంకోటి ఇచ్చేయండి. ఇలా అవసరం చల్లగా ఉండాలి. ఎందుకంటే సేవ చేస్తున్నాడు కేసీఆర్. God bless you. God bless you. ఈరోజు మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అనునిత్యం ప్రజల కోసం పాటుపడే నాయకుడు మా ప్రియతమ ముఖ్యమంత్రి గారి జన్మదినం పురస్కరించుకొని నవోదయ ఓల్డేజ్ సేవా సంగమ కార్యక్రమాలకు మమ్మల్ని విచ్చేసినటువంటి ఈ సభ్యులందరికీ నమస్కారం. మన మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు మరియు దేశవ్యాప్తంగా తన అభిమానులు ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. రక్తదానంతో పాటు ప్రతి ఒక్కరు హరితహారం ముక్కలు, అదేవిధంగా ఓల్డేజ్ హోమ్లో వారికి తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తూ రాబోయే రోజుల్లో మన రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రావాలి. ఈరోజు గాడి తప్పిన వ్యవస్థ నుండి కాపాడుకునే దిశగా ప్రతి ఒక్కరూ రైతు రంగాన్ని చూసుకుందాం. ఈరోజు పింఛన్ విషయంలో తీసుకోండి, ఎలా అన్ని విధాలుగా అన్ని కోణాలు ఎలా ముఖ్యమంత్రి గారు లేక ఈరోజు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఆధీనంలో ఎలాంటి కార్యక్రమాలు జరిగాయో ప్రజలందరూ గమనించారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అధికారం చేపట్టిన తర్వాత ఈరోజు కరెంటు వ్యవస్థలు, రైతాంగం వ్యవస్థ, తాగడానికి మంచినీళ్ళ కష్టాలు, అదేవిధంగా హాస్టల్ విద్యార్థులు ఫుడ్ లేక ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఈరోజు చూసుకుంటూ పోతే రైతాంగం ఈరోజు నాశనం అయిపోయింది. వాస్తవాన్ని చెప్పాలంటే రైతాంగాన్ని కూడా పట్టించుకునే నాదులు లేక ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇవన్నిటికీ కారణం కాంగ్రెస్ ప్రభుత్వం అని మేము తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇవన్నీ కష్టాలు పోవాలంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారి జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరూ ఐకమత్యంగా ఉండి రాబోయే రోజుల్లో భారత రాష్ట్ర సమితి ఘన విజయం సాధించే విధంగా ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ విధంగా ఈ ఓల్డేజ్ హోమ్ తరఫున భారత్ జాగృతి షాద్నార్ నియోజకవర్గ శాఖ నుంచి ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో మరిన్ని పుట్టినరోజులు జరుపుకొని తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ఉద్యమకారులకు మరియు వృద్ధులకు, మహిళలకు, అదేవిధంగా విద్యార్థి లోకానికి అందరికీ రుణపడి ఉండాలి. రాబోయే రోజుల్లో మీరు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రజలకు సేవలు అందించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం సార్.
మీ షాద్నగర్ నియోజకవర్గం తరపున ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు సార్. మీకు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని మా షాద్నగర్కి కాకుండా భారతదేశానికి మంచి నాయకుడిగా, గొప్ప నాయకుడిగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్, జై జై కేసీఆర్. హ్యాపీ బర్త్డే కేసీఆర్ సార్. థ్యాంక్ యూ.